Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100079997. అయితే కేపీహెచ్పీలో ఒక ఘటన జరిగింది. అంటే ₹1,00,000 ఆమె బెట్టింగ్ యాప్లో పోగొట్టుకుందని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంటే అత్తమామలకు తెలిస్తే ఏమంటారో అని చెప్పి ఉరేసుకుని చనిపోయింది. అలాంటివి చూసినప్పుడు అంటే బెట్టింగ్ యాప్స్ చేయొద్దు, అసలు ఆన్లైన్లో ఇలాంటివి మోసాలు జరుగుతూ ఉంటాయి, చేయొద్దని ఎంత హెచ్చరిస్తున్నా చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి అండ్ అందరు ఎలా తీసుకోవాలి? అసలు నిజంగా అండి బెట్టింగ్ ఇవి చాలా ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఈ సెల్ ఫోన్లు ఎక్కువైపోయింది. ఇప్పుడు మామూలుగా కూడా చెప్పాలి అని అంటే చిన్న పిల్లలు కూడా ఫోన్ ఒక్క నిమిషం కూడా వాళ్ళు చూడకుండా ఉండలేకపోతున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, లేకపోతే పెద్ద చిన్న అనేది ఎవరు లేదండి. ఆఫీస్కి వెళ్ళి వచ్చినా, మామూలుగా వాళ్ళు డ్యూటీస్ చేసుకొని వచ్చినా సరే ఫోన్ మాత్రం చేతిలో అలా ఉండాలి. ఫోన్లో మొత్తం అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ ఫోన్లు చూసుకోవడంలోనే అయిపోతుంది వాళ్ళకి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఫస్ట్ స్టాప్ చేయాలండి. అక్కడి నుంచే అది జనరల్గా అక్కడి నుంచే స్టాప్ అవ్వాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా ఫ్యామిలీలు కష్టాలు పాలయ్యారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎన్నో తలెత్తాయి. మళ్ళీ ఫ్యామిలీస్లో అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, మామూలుగా ఒక ఫ్యామిలీ అనేది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా చిన్న చిన్న అప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా విడిపోతున్నారండి. ఎందుకంటే భర్త ఎడిట్ అయిపోతాడు కంప్లీట్గా. ఈ ఆటలు ఆడడం అది బాగా ఎడిట్ అయిపోయి ఒకరోజు ఏదో 10,000 వచ్చినాయా లేకపోతే 2,000 వచ్చినాయి, దానికే కొంచెం ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారనమాట వాళ్ళు. ఆ బెట్టింగ్ వాళ్ళు ఆ విధంగా ముందు ఆశని కల్పిస్తారు వాళ్ళు. దాని తర్వాత ఏం చేస్తారంటే నెమ్మదిగా వీళ్ళ అకౌంట్ అంతా ఖాళీ చేస్తారు. వాళ్ళకి అది తెలియకుండా కంప్లీట్గా ఏంటంటే ఎడిట్ అయిపోయి అదొక ఏమంటారు వ్యసనం అయిపోతుందండి వాళ్ళకి. ఇప్పుడు తాగుడు, జూదం ఇవన్నీ ఎలాగ వ్యసనాలు అవుతాయో ఆ విధంగానే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా వ్యసనంగా తయారవుతుంది. వ్యసనంగా తయారయ్యింది అని అంటే వాళ్ళు ఇంకా ఫ్యామిలీని పట్టించుకోరు, బయట వాతావరణాన్ని ఏమి పట్టించుకోరు. మొత్తం వాళ్ళ మైండ్లో గ్రాఫ్లో అంతా కూడా ఈ యొక్క గేమ్స్ గురించే ఉంటుంది. అలా చాలామంది కొన్ని ఫ్యామిలీస్ అయితే నిన్న కాక మొన్న మా ఇంటి ఎదురు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఈ విధంగానే బెట్టింగ్ యాప్ వల్ల తను చాలా లాస్ అయ్యాడండి. ఒక 2-3 లక్షలు వన్ డేలోనే పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలాసార్లు వాళ్ళ వైఫ్ చెప్పింది, చెప్పింది ఈ బెట్టింగ్స్ అవన్నీ కూడా నువ్వు ఆడద్దు, ఈ గేమ్స్ అవన్నీ కూడా మామూలుగా మనల్ని ఏదో అట్రాక్ట్ చేయడానికి, ఆకర్షించడానికి, మనకేదో కొంచెం ఏదో అమౌంట్ వేస్తున్నట్టు వాళ్ళు చేస్తారు, ఆశ కలిగిస్తారు. కానీ ఇలాంటి వాటిల్లో మనం మునిగితే కనుక మన లైఫే స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి వాటిల్లో వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా సరే తను కంప్లీట్గా దానికి ఎడిట్ అయిపోయాడు. ఎడిట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ, ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు, దూరం అయిపోయారు అనమాట. ఇంకా ఒక 6 months నుంచి అయిపోయారు. ఏంటంటే ఈ బెట్టింగ్ దాంట్లో కూడా ఇప్పుడు మానసిక రోగులు ఏ విధంగా ఉంటారో ఈ మానసికంగా కూడా ఈ బెట్టింగ్కి పూర్తిగా ఎడిట్ అయిపోయి వాళ్ళు కూడా ఒక రోగాన్ని తెచ్చుకున్నట్టేనండి. ఆ రోగానికి కూడా మనము ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఒక మందు వేయాల్సిందే. కౌన్సిలింగ్ అనే మందు వేయాలి వాళ్ళకి. అప్పుడే ఆ బెట్టింగ్ నుంచి బయట పడగలరు. ఒకటి సెల్ ఫోన్స్కి అన్నిటికీ దూరం పెట్టాలి. ఒకటి దేన్ని వాడాలి, ఎలా వాడాలి, సెల్ ఫోన్ అంటే దేనికి వాడాలి, ఒక ఎడ్యుకేషన్కి వాడుకోవాలి, ఒక సంగీతం నేర్చుకోవడానికి వాడుకోవాలి, ఒక సాహిత్యపరంగా కొన్ని ఏదన్నా మంచి మనం అవగాహన చేసుకోవడానికి వాడుకోవాలి, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా నేర్చుకోవడానికి వాడుకోవాలి. మంచి విషయాలకి మనం సెల్ ఫోన్ అనేది వాడుకోవాలి. ఇప్పుడు ఫేస్బుక్ చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా, లేకపోతే వేరే ఇతర చూస్తున్నా సరే ఈ రీల్స్ అనేవి కూడా ఎలా పడితే అలా విచ్చలవిడిగా వేసేస్తున్నారు. అట్లాంటి వాటికి వాడి అలా చేసుకోవడం వల్ల కూడా పరువులు అనేవి కూడా వాళ్ళ ఫ్యామిలీలో పరువులు అనేవి కూడా పోగొట్టుకుంటారు. అయితే ఈ పర్టికులర్ కేసులో అమ్మ అది అమ్మాయి ₹1,00,000 పోగొట్టుకుంది అన్న దానికన్నా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, వాళ్ళ అత్తమామలు ఏమంటారు, బయట జనాలు ఏమంటారు, అది ఆ ప్రెషర్ మానసికంగా అది నిజంగా పరువు పోతుందేమో అన్న దాంట్లో. అవును, అది చాలా నిజంగా చాలా బాధాకరము. చెప్పాలి అని అంటే ఆత్మహత్య చేసుకోకుండా
మామూలుగా వాళ్ళకి అదే సమయంలో ఎవరైనా కొంచెము అవగాహన కల్పించి వాళ్ళ కొంచెం డైవర్షన్ చేసి వాళ్ళలో ఒక శక్తిని నింపి ఉంటే, అంటే ఇలా చెయ్యొద్దమ్మా, ఇలా చేయడం వల్ల మనకి నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదు అని చెప్పి కొన్ని అవగాహనలు కల్పిస్తే బాగుండేది, కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే బాగుండేది. కానీ ఆత్మహత్య చేసుకుంది అని అంటే ఈ వాళ్ళకి ఏంటి అని అంటే ఆమె తప్పు చేసింది అన్న ఫీలింగ్ ఉంటారు. అత్తమామలకి ఏముంది, తను ఎందుకు చేయాలి, ఆ పొరపాటు ఎందుకు చేయాలి, తను మళ్ళీ లాస్, డబ్బు పోతుంది అని అంటే ఎవరికైనా బాధాకరమే కదా. ఇప్పుడు మనం ₹1 సంపాదించుకొని దాచుకున్నాం, సేవ్ చేసుకున్నాం అని అంటే అది మనకి ఒక బలాన్ని ఇస్తుంది, మనకు ఒక శక్తిని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అదే సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో అది పోతుంది అని అంటే అది బాధే కదమ్మా. మనము ఎలాగైనా కొంచెం డీలా పడిపోతాం. మన ఎక్కడైనా బ్యాంకులో చూడండి, సరే ఇప్పుడు చాలా అవుతున్నాయి కదా, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా చాలా అవుతున్నాయి. 30,000 పోవడం, ₹1,00,000 పోవడం, 10 లక్షలు పోవడం, 50 లక్షలు పోవడం, ఇలాగ అవుతున్నాయి కదా. ఏదైనా లింక్ నొక్కినా, ఒక కోడ్ నొక్కినా, మరి మెసేజెస్ అనేది సమాజానికి అంటే వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అలర్ట్గా ఉండండి, మీకు ఇలా జరుగుతున్నాయి అని వీడియోస్, మెసేజ్లు చాలా మనకి చెప్తున్నారు. అయినా సరే మనం ఏదో వచ్చింది మెసేజ్ అని చెప్పి మనం లింక్ నొక్కుతాం. నొక్కంగానే ఏమవుతుంది, మన అమౌంట్ ఖాళీ అయిపోతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనము చాలా చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు లైఫ్ అనేది ఎలాగుంటుంది అంటే సమాజంలోకి వచ్చాము అని అంటే మనం చాలా రకాలైన విషయాలు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. మనం ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, అవతల అంటే మనము ఒక మంచి మాట, ఒక మంచి నడవడిక, సమాజానికి ఏదో సేవ చేయాలి. మనం నేర్చుకున్నవి చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక మంచి ఉదాహరణగా కూడా మనము చెప్పే విధానంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఏంటంటే సమాజం మనల్ని గుర్తిస్తుంది. మనకి ఒక పరువు అనేది, అంటే ఒక స్టేటస్ అనేది మనకి మనంగా పెంచుకోగలుగుతాం. కాబట్టి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, పిల్లల్ని మనం ఇచ్చే విధానం, అంటే భవిష్యత్తుకి మనం ఏదైతే మార్గాన్ని ఇస్తామో ఆ అన్నిటిని కూడా మనకి కూడా వాళ్ళకి మనం ఆదర్శంగా నిలబడినప్పుడు, మనకి వాళ్ళు ఆదర్శంగా అయినప్పుడు అది సమాజం ఏమన్నా సరే దాన్ని పక్కకి పెట్టి మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచనమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు